54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజిల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ. ₹1 కోటి చెక్కును కమిషనర్ నందన్కి అందజేసిన ఎంపీ, మంత్రి మంగళహారతులిచ్చి ఘన స్వాగతం పలికిన స్థానిక మహిళలు, నేతల విరాళంతో పాటు కార్పొరేషన్ నిధులు కలిపి 2 కోట్లతో షాదీ మంజిల్ నిర్మాణం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే అనిల్ చేయలేని పని ప్రస్తుత మంత్రి నారాయణ చేసి చూపించారు. భగత్ సింగ్ కాలనీలోని 1400 మందికి శాశ్వత ఇంటి పట్టాలు మంజూరు చేయించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎంపీ, మంత్రికి ఎవరూ సాటి లేరు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజిల్ నిర్మాణ పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 2014-19లో ఎవరూ అడగకుండానే నెల్లూరును 5250 కోట్లతో అభివృద్ధి చేశాం. పురిటిగడ్డ రుణం తీర్చుకున్నాను. 2024 ఎన్నికల్లో మైనార్టీ సోదరులు నాకు అండగా నిలిచారు. చరిత్రలో నిలిచిపోయేలా 77,000 ఓట్ల మెజారిటీతో గెలిచాను. నా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, జాయింట్ కలెక్టర్ కార్తిక్, డిప్యూటీ మేయర్ తహసీన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, నగర మైనార్టీ కమిటీ అధ్యక్షులు ఇక్బాల్, స్థానిక కార్పొరేటర్ షఫియా బేగం, క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్, కోఆప్షన్ సభ్యులు జమీర్, టీడీపీ నేత కేతం రెడ్డి, వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదించును. అల్లా అన్ని విధాలుగా మమ్మల్ని प्रसादिंचुनु. अल्लाह दाएं से बाएं से ऊपर से नीचे से हर तरह से हमारी हमीद मजीद. अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद. या रब्बी लकल हम्दु कमा यंबगी लिजलाली वजहिका व अज़ीम सुल्तानिक. या गफ्फार जुनूब, या अल्लामुल गुयूब, या कश्शाफुल कुलूब, या सत्तारुल उयूब, या मुक़ल्लिबल कुलूब सब्बित कुलूबना अला ताअतिक. रब्बना इग़फिर लना व लिइख़वानिना अल्लज़ीना सबक़ूना बिल ईमान वला तजअल फ़ी क़ुलूबिना ग़िल्लन लिल्लज़ीना आमनू रब्बना इन्नका रऊफ़ुर रहीम. रब्बना आतिना फ़िद दुनिया हसना व फ़िल आखिरति हसनतन व क़िना अज़ाबन नार. अल्लाहुम्मा मन अहयतहु मिन्ना फ़अहयिही अलल इस्लाम व मा तवफ़यतहु मिन्ना फ़तवफ़्फ़हु अलल ईमान. या अल्लाह करम का, रहम का, दरगुजर का, गफ़ारी का, सत्तारी का, मेहरबानी का मामला फरमा. हमारा जमा होना, यहाँ जुड़ना खैर के फैसले फरमा. वल्ला करुणा कटाक्षमुतो मम्मलपై నీ కరుణ కటాక్షము వర్షించుము. ఎల్లాని ఇప్పుడు హాజరయ్యాము, నీ అంగీకరించము. ఎవరైతే పుణ్య కార్యములు కోరుకుంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మరి వేదిక నిలక్షణ పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన 54వ డివిజన్ పూర్వ ప్రముఖులకు, మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే 2014-19లో ఈ యొక్క జనార్దన్ రెడ్డి కాలనీలో 54వ డివిజన్లో అనేక కార్యక్రమాలు చేసాం. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అనేక వర్క్స్. అయితే ఎవరు నేను అడగల. అప్పుడు 2014-19లో ప్రత్యేకంగా నేను ఎవరు అడగల. నేను 2014-19లో 2014లో నెల్లూరులో కంటెస్ట్ చేయాల, ఎక్కడా కంటెస్ట్ చేయాల, రాష్ట్రంలో ఎక్కడా కంటెస్ట్ చేయాల. కానీ ఒక మంత్రిని అయ్యా. జనరల్గా ఎక్కడైనా ఒక కంటెస్ట్ చేస్తే ఎవరి దగ్గర అయితే ఓట్లు తీసుకొని గెలుస్తారో వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. ఈరోజు మళ్ళీ కంటెస్ట్ చేసాను, గెలిచాను. ఈరోజు నా బాధ్యత. కానీ 2014-19లో నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక నైతిక బాధ్యతగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి, గౌరవ నారా చంద్రబాబు అడిగి 5,250 కోట్లు తెచ్చి
నెల్లూరులో ఉన్న 54 డివిజన్ డెవలప్ చేశాను. ఆ రోజు జనార్దన్ కాలనీ ఇవన్నీ చూస్తే భయంకరంగా ఉండేవి. అప్పుడు జహూర్ గారు మరియు ఇక్కడ ఉన్న పెద్దల రోజుల్లో వాళ్ళందరూ యాక్చువల్గా అడిగారు ఏం కావాలంటే, సార్ రోడ్లు డ్రైన్స్ లేవంటే ఏది కావచ్చుంటే చేయని చెప్పి అధికారులకి. ఎందుకంటే ఫండ్స్ తీసుకొచ్చాను, వాటితో చేయించాను. ఈ షాదీ మందిర్ ఏదైతే ఉందో ఆ రోజు యాక్చువల్గా అడిగారు, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి పేదలు నిరుపేదలు అందరూ ఉండేది, వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక మంచి షాదీ మందిర్ లేదంటే ఆ రోజు అప్పటికప్పుడు యాక్చువల్గా శాంక్షన్ చేసి టెండర్ పిలిచి కన్స్ట్రక్షన్ కూడా కాలమ్స్ గ్రౌండ్ ఫ్లోర్ వేసినాయి. 6 ఏళ్ళు అయిపోయింది, 6 సంవత్సరాలు. రేపు 12వ తేదీకి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు. కానీ గత ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు పెట్టుంటుంది అయిపోయిండేది. ₹1 కోటి, ₹1 కోటి ఖర్చు పెట్టుంటే జనార్దన్ కాలంలో చక్కటి సాగు మందులు వచ్చేది. ఎంతోమంది పేదలు నిరుపేదలు ఏదైనా పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, ఏ చేసుకోవాలో చక్కగా చేసుకునేవాళ్ళు. కానీ దాని జోలికి పోలా. దాన్ని సాడిజం అంటారు, ఒక సాడిజం. సో వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయకూడదు. అలా గత ప్రభుత్వం పరిపాలన అంతట్లో జరిగింది. రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యున్సీల పరిపాలన ఇదే విధంగా జరిగింది. ఇదే విధంగా నేను నెల్లూరులో స్టార్ట్ చేశాను. సుందర్ డీలక్స్ పక్కన, సుందర్ డీలక్స్ వెనకాలంతా స్లమ్ ఏరియా ఉంది. జనార్దన్ కాలంలో చిన్న అందరికీ 10 అడుగులు 6 అడుగులు ఉండేవి. ఒకరోజు నేను అడిగినప్పుడు అడిగారు, సార్ మాకు కమ్యూనిటీ హాల్ కట్టించండి, నేను డబ్బులు ఎత్తించలేకపోతున్నాను, ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇబ్బంది పడుతున్నాం అంటే ఆ పక్కన ఒక చిన్న సైట్ ఉంది. అప్పటికప్పుడు ఆర్డర్ చేశాను, ఇమీడియట్గా ఇక్కడ ఒక 3 ఫ్లోర్లు కట్టమని. టెండర్ ఇచ్చాం, కాలమ్స్ పైకి లేసినాయి, కానీ అది కూడా వేశారు. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, రేపే దాన్ని టెండర్ పిలిచి ఇమీడియట్గా ఒక 15 రోజుల్లో మళ్ళా అక్కడ శంకుస్థాపన చేయని. దాన్ని చేస్తుంటే ఆ కాలనీలో వాళ్ళందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ కాలనీ, ఈ జనార్దన్ కాలనీలో ఇది కంప్లీట్ అయితే ఎంతమంది బెనిఫిట్ అయ్యేది. కానీ అయితే ఈ ప్రభుత్వం మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఖజానా పూర్తిగా ఖాళీ చేశాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంత కాదు, ఆ అప్పు ఎవరు తీరుస్తున్నారంటే మీరే చేస్తున్నారు. మీరు కట్టే ట్యాక్సీలు తీరుస్తున్నారు, ఇంకెలా వస్తుంది? ప్రభుత్వంలో ఒక ప్రభుత్వం అప్పు చేస్తే మరో ప్రభుత్వం తీర్చాలంటే మీరు కట్టే ట్యాక్స్లే. ఈరోజు మీరు కట్టే ట్యాక్స్లే దేనికి పోతున్నాయంటే నెలలో ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోతున్నాయి. అయితే మన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారమైతే ఈరోజు ఆయన కేంద్ర ఇండియా ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్రాన్ని సంప్రదించి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. గత 3 నెలల నుంచి కొంత విసులుబాటు వచ్చింది. అందుకే నెల్లూరులో అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం. 50 పార్కులు టేకప్ చేసాం. 51, 2 కాదు. స్కూల్స్ 54 స్కూల్స్ రెన్యూవల్ స్టార్ట్ చేసాం. 54 స్కూల్స్ రెన్యూవల్ స్టార్ట్ చేసాం. అంగన్వాడీ కూడా టేకప్ చేయబోతున్నాం. ఇలా కట్టి వదిలేసిన 2014-19లో అన్ని పూర్తి చేయమని అధికారులకు చెప్పాను. ఇలా 1 by 1 ఏదైతే 2014-19లో మేము ప్రారంభించి వాటిని గత ప్రభుత్వం వదిలేసింది అవన్నీ టేకప్ చేసాం. పట్టాల సంగతి చెప్పారు. నేను ఇక్కడికి ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు నేను భగత్ సింగ్ కాలనీ వాళ్ళు సార్ మాకు పట్టాలు ఇప్పించాలని ఒక కాగితం ఇచ్చారు. ఆ కాగితాలు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే సార్ ఈ పట్టాలు కాదు సార్, మాకు ఒరిజినల్ పట్టాలు ఇప్పించుకున్నారు. అది చూపించి ఇదేదో ఇచ్చారు కదా అమ్మంటే సార్ ఇది పట్టా కాదంట, బ్యాంక్ ఇది పట్టా కాదు, మీరు ఆ ఇంట్లో ఉండాలని ఒక కాగితం ఇచ్చారు సార్, ఇది చల్లదంట, మాకు ఒరిజినల్ పట్టా ఇప్పించుకున్నారు. అప్పుడు నేను ఒక మాట చెప్పా, ఎలక్షన్ ముందు జనరల్గా నాయకులు ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే నేను ఇప్పిస్తాను నా కోర్టులో ఉంటారు. నేను ఎవరు చెప్పలే అక్కడ. ఆ రోజు ఏం చెప్పారంటే ప్రభుత్వం వస్తే అధికారులను తీసుకొచ్చి మీ దగ్గర క్వశ్చన్ పెడతా, మీ దగ్గరే మాట్లాడతా, ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా చేయిస్తా. అది నేను ఇచ్చిన మాట. అదే మాట కట్టుబడి మనం మార్చి 1వ తేదీ కలెక్టర్ని, జేసీని, అదేవిధంగా ఆర్డీఓని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ని, ఇరిగేషన్ ఎస్సీని అందరినీ పిలిచి ఇక్కడ కూర్చొని పెట్టాను.
జనార్దన్ కాల్లో వాళ్ళతో డిస్కస్ చేశా. ఈ పని కావాలంటే ఏం చేయాలో చేయమన్నా. ముఖ్యమంత్రిగా ఏదో మేము వచ్చాము కూర్చున్నాము డిస్కస్ చేసాము కాదు, నాకు పని కావాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అమరావతిలో ఉన్న అధికారులతో మాట్లాడింది కాదు సార్ అంటే కలెక్టర్ గారు నాకు రమ్మన్నా. కలెక్టర్ గారిని అమరావతి పిలిపించి అక్కడ కూర్చొని పెట్టి అధికారులతో డిస్కస్ చేశాను. తర్వాత రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడా, రెవెన్యూ సెక్రటరీతో మాట్లాడాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడా. ఇలా ఉంది సార్, ఎంతో కాలం నుంచి 20 రోజుల నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారంటే వెంటనే అధికారులు కరెక్ట్గా యాక్ట్ చేసి దాదాపు మార్చి అంటే ఏప్రిల్ మే ఆల్మోస్ట్ 2-3 నెలలు దాన్ని పూర్తి చేశారు. నేను అధికారులందరినీ కింద తహసీల్దార్ నుంచి తహసీల్దార్ కింద దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా అందరికీ ప్రత్యేకంగా భగత్ సింగ్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాను. మళ్ళీ ఏదో ఒకటి తీసుకొస్తారు, కలెక్టర్ వల్ల అది చేసి మీకు పట్టాలు ఇస్తే అవి చల్లవంటారని క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేయించాను. ఆ పట్టాలు ఇచ్చేసాను. అయితే అటువంటి కార్యక్రమం చేశాం కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇవ్వాలని నెక్స్ట్ మంత్లో ముఖ్యమంత్రి గారు నెల్లూరుకి పిలువబోతున్నాను. ఆయన చేతుల మీద ఆయన్ని ఇక్కడ పిలిపించి వారి చేతుల మీద ఇస్తాను. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ నెల్లూరు సిటీలో నెల్లూరు కార్పొరేషన్లో అనేక మందికి పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఒక వర్క్ బోర్డు ల్యాండ్స్ కానీ ఎన్రోల్మెంట్ ల్యాండ్స్ అయితే తప్ప మిగతా ఏదైనా ఉన్నా వాటిని ఖచ్చితంగా పరిశీలించి వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే వర్క్ బోర్డ్ ల్యాండ్స్ అంటే వాళ్ళ చట్టం వేరు, అక్కడ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్రోల్మెంట్స్ టెంపుల్స్ ల్యాండ్స్ ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఆ ల్యాండ్ జోలికి పోవద్దని. అయితే ఇప్పుడు ఎవరైతే ఉండారో వాళ్ళెవరిని తొందరగా ఖాళీ చేయించాం. ఇవి 2 తప్ప మిగతా ల్యాండ్స్ ఏదన్నా ఎలిజిబిలిటీ వచ్చేటట్టుగా ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానని ఈ సభా సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అయితే వెంటనే ఒక్క రోజులో కాదు 1 by 1 చేస్తానని మీకు తెలియజేస్తూ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాం. వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు అనేక సేవా కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. అయితే 2014-19 తర్వాత మేము ఎలక్షన్ అప్పుడు 24లో మేము తిరుగుతూ యాక్చువల్గా ఆ రోజు జహీర్ గారు అడిగారు ఆగిపోయింది సార్ ఇదంటే అప్పుడు నేను వేమిరెడ్డి ప్రభాకర్కి వెళ్తున్నాను. సార్ మన ఇద్దరు ఫ్రెండ్స్ దాన్ని కంప్లీట్ చేస్తాం, 1 కోటి రూపాయల ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టేశారు, ఆల్రెడీ మున్సిపాలిటీ ఖర్చు పెట్టారు, మా ఇద్దరం కలిసి ఒక 50 లక్షలు 60 లక్షలు అంటే వెంటనే అలాగే చెప్పాను సార్ అన్నారు. ఆ రోజు మాట చెప్పాం, ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేను జహీర్ చెప్పాను, నాకు 4 నెలల్లో అక్టోబర్ 30వ తేదీ లోపల దీని యొక్క ఇనాగ్రేషన్ జరగాలి. అది వర్షాలు వచ్చినా ఏమిచ్చినా అక్టోబర్ 30వ తేదీ లోపల, అది అక్టోబర్ 25, అక్టోబర్ 20, అక్టోబర్ 15, అక్టోబర్ 1 తెలియదు డెడ్ లైన్. అది దాటిందంటే జహీర్ సరిగా చేయట్లేక మీరే పెట్టుకోవాలి జగర్ని మీరందరూ. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఖచ్చితంగా మాటకు కట్టుబడి మేము ఇద్దరు వచ్చేస్తాం. మాటకు కట్టుబడి నేనైనా ఎంపీ గారైనా కట్టుబడి చేస్తామని తెలియజేస్తూ మీ ఇంటికి సలహా తీసుకున్నాను. ఎంపీ బదులు నారాయణ గారు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, స్టేజ్ ముందున్న మీ అందరూ, మీడియా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో షాదీ మంజిల్ పునఃప్రారంభానికి రావడం చాలా సంతోషం నారాయణ గారితో. ఇది మనం ఎలక్షన్ అప్పుడు సార్ చెప్పినట్టు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన మాట, సార్ చెప్పినట్టే ఖచ్చితంగా ఆ మాట మీద ఉంటాము. అది పని కూడా 4 నెలలను టైం పెట్టాడు, 4 నెలలు పూర్తి చేస్తే ఈ జనార్దన్ రెడ్డి కాలనీకి కానీ పక్కన కానీ అందరికి కూడా మంచి వసతి గల్ల మంజిలు, షాదీ మంజిలు కుదురుతుంది మీ అందరికి కూడా. ఇక్కడ నేను ఒకటి చెప్పాలా నారాయణ గారి గురించి, ఇంకా ఆయన చెప్పుకోలేడు కాబట్టి, మన నెల్లూరు 14 నుంచి 19 నారాయణ గారు చెప్పినట్టే ఆయన ఏం ఆశించి ఎందుకు అంత ఖర్చు పెట్టి డ్రైనేజ్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన
నిలబడాలనే ఉద్దేశం లేదు, నిలబడిన మంచి కూడా కాదు అప్పుడు. కానీ ఆయన సొంతూరు మనం చేయాలా అని చెప్పి ఆ రోజు దాదాపు నాకు తెలియకుండా ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నాకు తెలిసి 600-700 కోట్లు ఈ రోడ్లని డ్రైనేజ్ సిస్టమ్కి ఖర్చు పెట్టినట్టు నేను ఈరోజు చెప్తున్నాను. ఇప్పుడు నెల్లూరుకి అంత ఖర్చు పెట్టిన ఈ డ్రైనేజ్ పనులు ఒక 10% నిలిచిపోయి ఉంటుంది. ఆ 10% పాత గవర్నమెంట్లో 10% ఖర్చు పెట్టలేక డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కొన్ని అట్టే వదిలేశారు. మీ అందరికీ కూడా తెలుసు పోయిన గవర్నమెంట్ ఎట్లా నడిపారు. మీరు అనొచ్చు మీరు కూడా ఉన్నారు కదా దాంట్లో అని. నేను దేంట్లో లేను, పార్టీలో ఉన్నా. కానీ ఏ కార్యక్రమంలో కూడా నేను రాజ్యసభలో ఉన్నాను, దేంట్లో కూడా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేది లేదు. బట్ ప్రజలకు మంచి కోరేవాడిని. ఈరోజు నా దేవుడి దయ వల్ల 24 ఎలక్షన్ల ముందు తెలుగుదేశంకి రావడం, ఇటువంటి ముఖ్యమంత్రుల కింద మనం పనిచేయడం అంటే చాలా సంతోషం. నిన్న మహానాడు చూశాను, మొదటిసారి చూడడం. మంత్రులు నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ నేను చెప్పాలనిపిస్తుంది, చెప్తుందా సార్ మీరు కూడా ఫీల్ కాబాకండి. మంత్రులు కూలోళ్ళు ఎట్లా పని చేస్తారో అట్లా చేశారు. నేను అసలు ఆశ్చర్యపోయినా చూసి. వర్షం ఒక పక్క, వర్షం వస్తుంది ఒక పక్క, జనాలు మొబిలైజేషన్, ఊర్లకు బస్సులు పంపాలా, రకరకాలు. మీకు తెలుసు కదా, దాదాపు నాకు తెలిసి ఆ రోజు ఆ గ్రౌండ్లో కాకుండా 6-7 కిలోమీటర్లు జనాలు నిలిచిపోయారు. బస్సులు ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి. అంటే చేరలేక చాలా మంది వెనక్కి తిరిగి వచ్చారు. అది జనం కాదు, కానీ ఈ జనం అనేది కార్యకర్తలు వాళ్ళు సొంత డబ్బుతో చాలా మంది కూడా వచ్చారు. అంటే ఈ పార్టీకి ఉండే స్ట్రెంత్ ఏంది కార్యకర్తలు. దాంట్లో ఒక స్ట్రక్చరు, ఆ స్ట్రక్చర్ చూస్తే ఇటువంటి ఈ మంత్రులు నేను ఇప్పుడే వాడాను కదా, మళ్ళీ వాడదలుచుకోవాలా. వాళ్ళకి టైం లేదు. భోజనం చేశారా? లేదు, ఏం లేదు. మన పని. నన్ను కూడా ఆ కమిటీలో వేసుంటే నేను కడపకి 2 సార్లు పోయాను. నేను పోయి చూసి మనకి ఇక్కడ అసలు పనిచేసే వస్తు కూడా లేదు. ఎందుకంటే వీళ్ళందరూ దాదాపు ఏం చేయాలో పర్ఫెక్షన్తో మొత్తం అంతా ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్ వాళ్ళది చేసున్నారు. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ఒక పక్క ముఖ్యమంత్రులు డైరెక్ట్గా మళ్ళీ మంత్రులతో మీరు ఇది చేశారా అంటే ఆయన ఫాలోఅప్ చేయండి. అంటే పార్టీలో ఎంత క్రమశిక్షణ ఉందో. అంటే మీరు ఇది చేశారా, ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేశారు, ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రులు. నేను పాత గవర్నమెంట్లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యం. ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమంలో కనీసం మీరు ఇది చేయండి అని ఫలాంది అని ఏమి ఉండేది లేదు. ఇంకో కార్యక్రమం జరగాల మీరు చూసుకోండి అంతే. ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు. ఆ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయడం, లేదంటే వదిలేయడం జరిగింది, అయిపోయింది అంతే. అంటే ఇక్కడికి అక్కడికి సిస్టమ్స్ కూడా. సో మనం అందరం కూడా ఈరోజు చాలా సంతోషపడాలా. మనం ఈ పార్టీలో ఉన్నాము, ఇంత మంచి లీడర్ మనకు ఉన్నారు. ఈరోజు మీకు నెల్లూరు జిల్లా తీసుకోండి, స్పెషల్లీ నెల్లూరు టౌన్ కార్పొరేషన్ చూస్తే ఇటువంటి మంత్రి, ఈ మంత్రి ఏంటంటే ఒక్క నిమిషం తీరుకుండదు. ఎంత కష్టపడతా అంటే నేను గమనిస్తూ ఉంటా. నేను ఇందా కూడా అన్నా, సార్ మీరు ఎట్లా తిరుగుతున్నారు ఇట్లా, ఎండనుకోడు వాననుకోడు ఏముండదు. ప్రతి నిమిషం ముందుకు పోవాలా, ఏం చేయాలా, మనం ఇక్కడ అభివృద్ధి ఏం చేయగలుగుతాం. దీన్ని
సంక్షేమ పథకాలు ఏం చేయగలుగుతాం. అది మనందరి అదృష్టం, నా అదృష్టం కూడా. ఎందుకంటే ఇటువంటి మంత్రులు మనకి నా పక్కన ఉండడం నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే నాకు పనిచేయాలా, అభివృద్ధి అనేది కనపడాలా, సంక్షేమం అనేది ఉండాలా. ఇవన్నీ ఎవ్వరు కూడా చెప్పబడలేదు. ప్రతి నిమిషం కూడా ఆ ఆలోచనలోనే మన మంత్రివర్యులు నారాయణ గారు ఉంటారు. సో మీ అందరి అదృష్టం, మీరందరికి మంచి మెజారిటీతో సార్ని గెలిపించారు, నన్ను గెలిపించారు. ఎలక్షన్ తర్వాత నేను రాలేదు, సార్ వస్తూనే ఉండొచ్చు, నేను రాలేదు. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం చాలా సంతోషం. మీరు